హరే కృష్ణ. మనకి సాధారణంగా 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణానికి అధిపతి విష్ణుమూర్తి, రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమోగుణానికి శివుడు. మనకి దైనందిక జీవితంలో సత్వగుణం ఉండాలి, తమోగుణం ఉండాలి, రజోగుణం కూడా ఉండాలి. సత్వగుణం లేకపోతే మంచితనం అనేది ఉండదు మనిషిలో. తమోగుణం అనేది లేకపోతే అసలు మన రాత్రిపూట నిద్ర పట్టదు. రజోగుణం అనేది లేకపోతే మనం ఏ పని చేయలేము. ఒకవేళ తమోగుణం ఎక్కువైపోతే ఎప్పుడు పడుకొనే ఉంటాడు. ఒకవేళ సత్వగుణం కూడా బాగా ఎక్కువైపోతే మంచితనంగానే ఉంటే అందరూ మోసం చేసేస్తారు. రజోగుణం ఎక్కువ ఉంటే అందరి మీద కొట్లాడికి వెళ్తూ ఉంటారు అన్నమాట. సో సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణాలకి అతీతుడు, త్రిగుణాతీతుడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ఈ త్రిగుణాలకి అతీతుడు ఎలా అయ్యాడంటే, ఆయనలో సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. ఏ గుణాన్ని ఎక్కడ ఎంత వాడాలో అంత కరెక్ట్గా వాడగలిగిన సమర్థుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే. అందుకే ఆయన త్రిగుణాతీతుడు అయ్యాడు. ఈ 3 గుణాలకి అతీతుడు. ఈ సృష్టిలో ఈ 3 గుణాలకి అతీతుడైన వాడు ఒకే ఒక్కడు శ్రీకృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.